ప్రేమలో రెండోసారి సిద్ధ క్రియేషన్ బ్యానర్పై లిరికల్ వీడియో లాంచ్ జరుగుతుంది. దీనికి ఏఆర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ రైట్స్ తీసుకున్నారు. ఈ లిరికల్ వీడియోస్ని ప్రముఖ కాంగ్రెస్ లీడర్ వి వేణుగోపాల స్వామి చార్టర్డ్ అకౌంటెంట్స్ ద్వారా ఈ లిరికల్ వీడియో లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. వారికి సాగరంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ పాటలు ఈ సినిమాలో మ్యూజిక్ నేనే చేయడం జరిగింది. చాలా మెలోడీగా సిచ్యువేషన్కి తగినట్లుగా లవ్ ఫీల్ చాలా అద్భుతంగా ఉంది. దీనికి సాయి అనే అతను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మనం బూమ్ బూమ్ బుల్లమ్మ అనే సాంగ్ని లిరికల్ వీడియో శ్రీ వేణుగోపాల స్వామి ద్వారా లిరికల్ వీడియోని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మంచిగా హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ దీనిని బాగా ఆదరించాలని వాళ్ళను సవినయంగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు వనిత. ప్రేమలో రెండోసారి ఈ మూవీలో నేను మెయిన్ లీడ్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, మేనేజర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ టైం చెప్పాను, చాలా అంటే చాలా బాగుంది క్యారెక్టర్. విలేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎంత బాగుందంటే అసలు అందరూ చూడాలి. అలాంటి మూవీ అందరి లైఫ్లో ఇది కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఆ మూవీలో ఫస్ట్ సాంగ్ రిలీజ్కి ఉంది. అందరూ చూసి అందరూ ఆశిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను సత్యమార్కని. ప్రేమలో రెండోసారి సినిమాకి మూవీ డైరెక్షన్ చేశాను. సో ఈరోజు మా సినిమా గీతా మాధురి పాడిన బూందం పురం సాంగ్ లేసోడి అని మన స్వామి సార్తో చేతుల మీద రిలీజ్ చేసి చాలా హ్యాపీగా ఉంది. సో సాంగ్ చాలా బాగుంటుంది. అన్ని సాంగ్స్ మంచిగా ఉన్నాయి. సో తొందరలో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. నేను మా సాంగ్ తప్పకుండా చూడాలి, సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి తెలియని అనుభవం వస్తుంది. సినిమా చూడాలి అంటే మనకు కూడా ఒక లైఫ్లో ఒకటి ఉంటుంది. ఆ పేరు వినగానే హ్యాపీ ఫీల్ అవుతారు. సో సాంగ్స్ అన్నీ బాగున్నాయి, లొకేషన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. సో ఏఆర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మా సాంగ్స్ అన్ని తీసుకున్నారు. సో చాలా బాగుంటాయి సాంగ్స్ అన్ని. సారు దాన్ని బాగా చేశారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటే ఆ ఫీల్ వస్తుంది. సో అందరు తప్పకుండా మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సో ఆ హీరోయిన్ వనిత బాగా చేసిన యాక్టింగ్. సో విలన్ రాణి గారని కూడా బాగా చేశారు. సో ప్రతి ఒక్కరు ప్రతి క్యారెక్టర్ నేను అనుకుంటాను న్యాయం చేశారు. సో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో ఇలాంటి సినిమా ఇప్పట్లో లవ్ స్టోరీ లేదు కాబట్టి అందరు బాగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు సార్ కూడా మాకు సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నాను. మా సినిమాకి ఎప్పుడు ఇలానే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్ సార్ కూడా అనుకున్న బడ్జెట్ ఎక్కడ లోటు లేకుండా మాకు ఇలా కావాలని చెప్పి అనుకున్న బడ్జెట్కి ఎక్కువైనా సార్ చేద్దామని చెప్పి ఒక సపోర్ట్గా ఉన్నాడు ప్రొడ్యూసర్. సో హీరో కూడా చేశాడు కాబట్టి చాలా ఒక ఫీల్ తీసుకొచ్చాడు. నేను అనుకున్న దానికి డబుల్ తీసుకొచ్చాడు. హ్యాపీగా ఈ క్యారెక్టర్ అనుకుంటే దానికి తగ్గట్టు న్యాయం చేశాడు. సో ఇద్దరు కాంబినేషన్ కుదిరింది. చాలా హ్యాపీగా ఉంది. అందరికి నచ్చుతుంది. ఒక లవర్స్ అంటే ఇలా ఉండాలి, ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది. సో అందరు తప్పకుండా చూడండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో మేడం మిత్రులు కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ చిత్రానికి హీరోగా నటించినటువంటి రమణ సాకే గారే మ్యూజిక్ను కూడా సమకూర్చడం జరిగింది. మ్యూజిక్తో పాటు ఆయన ఒక సింగర్ కూడా. ఆయనతో పాటు ఈ బూమ్ బూమ్ బుల్లమ్మ అనేటటువంటి సాంగ్ మాధురి గారు మనకు ఫేమస్ సింగర్, ఆయనతో పాటు కో సింగర్గా పాడటం జరిగింది. ఈ చిత్రం నేను ఇదివరకే చెప్పినట్లు ఇది ఒక కాంటెంపరీ మూవీ. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ రెండోసారి ప్రేమలో పడడం అనేది అత్యంత సాధారణమైనటువంటి విషయం. ఈ చిత్రము మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఒక యువతే కాదు, అప్పుడు 60 సంవత్సరాల వరకు చూడగలిగినటువంటి, మొత్తం ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగినటువంటి ఒక మంచి మూవీ అవుతుందని చెప్పి, అత్యంత విజయం సాధిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ సాంగ్ను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఈ చిత్ర యూనిట్కు నేను ధన్యవాదాలు. సాకే ధీరజలక్ష్మి గారు రూపొందించిన ప్రేమలో రెండవసారి అనే సినిమా యువతకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవని చేయబడిన సినిమా.
ఈనాటి యువతకు ట్రెండీగా ఉన్నట్టుగా ఈ సినిమాని చాలా యువతను దగ్గరగా తీసుకెళ్ళి ప్రేమలో రెండవసారి ఎలా ఎంచుకుంటారు అనే ఒక వినూత్నమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇందులో హీరోగా సాకే రమణ గారు, మళ్ళీ హీరోయిన్గా బిందు, మళ్ళీ ఈ సినిమా దర్శకుడిగా సత్యమార్గ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇందులో నేను ఒక పాట రాయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు స్వామి సార్ గారు రావడము, వారి చేతుల మీదుగా ఈ యొక్క పాటను లాంఛనంగా ప్రారంభించడం మా సీతా క్రియేషన్కు ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఉన్నాము. ఇందులో హీరోగా సాకే రమణ గారు నిజంగా సహజంగా నటించి జీవించాలని చెప్పొచ్చు. అలాగే ఈరోజు యువతకు ఏ విధంగా కావాలో అలాంటి సినిమాని తీసుకొని ఈ సీతా క్రియేషన్స్ పై నిర్మించడం జరిగింది. దీనికి త్వరలో సినిమా ముందుకు రాబోతుంది. కావున మీరందరూ కూడా వీడియో వాళ్ళు, ప్రింట్ ఛానల్ వాళ్ళు సహకరించి ఇది ఒక చిన్న సినిమా అనుకోకుండా ఒక గొప్ప సినిమాగా తీసుకొచ్చినాం కాబట్టి దాన్ని మీరంతా ఆదరిస్తారని, మళ్ళీ ఈ యొక్క సినిమాను బాగా ప్రమోట్ చేసి ఈ సినిమాకు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.